దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ చర్చ నడిచిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఒక లైన్ ఆర్డర్, కర్ణాటక, మహారాష్ట్రలో ఒక ల్యాండ్ ఆర్డర్ ఉన్నదన్నారు. ప్రతిదీ రాజకీయం చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఒక వీఐపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఒక కుటుంబం అనాథ అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం గురించి ఎవరూ ఆలోచించట్లేదని, కొందరు కేవలం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ ఇదే పనిగా పెట్టుకున్నారని ఘాటుగా స్పందించారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరగలేదా, వీఐపీల మీద కేసులు కాలేదా అని నిలదీశారు. తప్పు జరిగింది, పోలీసులు చట్టం చూసుకుంటారంటూ వివరించారు. వీఐపీలకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉండాలని సూచించారు. కనీసం ఈ సంఘటనతోనైనా వీఐపీలో జాగ్రత్తగా ఉండాలని భావిస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి చర్చ నడుస్తుంది. ఇదే అవకాశంగా తీసుకొని పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు కూడా నన్ను కూడా కొంతమంది అడిగిరు పర్సనల్గా. తర్వాత వాళ్ళు కూడా పోయి అక్కడ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడటం జరుగుతుంది. అదేదో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్, భారతదేశంలో ఒకే లా అండ్ ఆర్డర్ ఉంటుంది, భారతదేశంలో ఒకే కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నడుస్తుంటుంది. మనం అందరం దాని అనుసంధానంలో దాని కిందనే పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే ఉంటుంది. ఇవాళ అల్లు అర్జునే కాదు, చీఫ్ మినిస్టర్లను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలను చీఫ్ మినిస్టర్లు కూడా ఎఫ్ఐఆర్లు వేసారు. కానీ దీన్ని ఎందుకు ఇంత పబ్లిసిటీ చేసిరు అనేది అర్థం కాలేదు. చివరికి ఏదో బాండ్ కట్టి బెయిల్ మీద బయటకు వచ్చినట్టు. నేను ఒకటే చెప్తున్నా, ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ అన్నీ కూడా ఏదో విధంగా బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు ఈ సంవత్సర పాలనలో ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తుర్రు. కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు ఎతుకుతూనే ఇటువంటివన్నీ పట్టుకునే ప్రయత్నం చేస్తుర్రు. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు కొన్ని జరిగినాయి వీఐపీ మూమెంట్లలో, అప్పుడు కూడా కేసులు కట్టడం జరిగింది, ఇప్పుడు కూడా కట్టిర్రు. రానున్న రోజులలో అందరు వీఐపీలు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ఇది ఒక సంచలన న్యూస్గా పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి నడిచిన న్యూస్. భారతదేశంలో ఇంకే వీఐపీ అయినా ఇంకెవరైనా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీఐపీలకు ఎక్కువ బాధ్యత ఉండాలి. నార్మల్ కంటే ఎక్కువ బాధ్యత వీఐపీలే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే జవాబుదారీ అవుతారు, వాళ్ళే ప్రజలచే అభిమానపడే నాయకులు ఉంటారు, అభిమానపడే హీరోలు ఉంటారు.